కళాకారులు కళాకారిణులు వాళ్ళ నాట్య ప్రదర్శనలు ఇవ్వటమే కాకుండా అన్ని రంగాలలో ఉత్తమమైన కళాకారులు ఇక్కడ నడిచిన ప్లేస్. సో అక్కడికి వచ్చినప్పుడే ఆ వైబ్రేషన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి రవీంద్ర భారతిలో ఈరోజు యోగిత తన నాట్య ప్రదర్శనకి నన్ను పిలవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ యోగిత నాకు పరిచయం లేకపోయినా యోగిత గురువు గారు జొన్నలగడ్డ శృతికీర్తి గారు తన కోసం రావడం జరిగింది. ఎందుకంటే ఆదిశంకరాచార్య మూవీ నేను యాక్ట్ చేసినప్పుడు లక్ష్మీదేవిగా అందులో నాతో డాన్స్ చేయించిన మా గురువు గారు జొన్నలగడ్డ శృతికీర్తి గారు. సో తన శిష్యురాలు ఈరోజు నాట్య ప్రదర్శన చేస్తుంది, మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇది నా అదృష్టంగా భావించి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే నేను కూడా ఒక ఆర్టిస్ట్ని, డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను అంటే ఒక కళాకారునిగా నేను అడుగు పెట్టడం వల్ల ఈ స్థాయికి ఎదిగానని నేను మనస్ఫూర్తిగా ఈ రోజుకి నమ్ముతున్నాను. సో అలా ఒక చిన్న వయసులోనే ఒక అమ్మాయిలో ఈ టాలెంట్ ఉంది అని గుర్తించి యోగితని దగ్గరికి చేర్చుకొని శృతికీర్తి గారు మరి తనకి గురువును మించిన శిష్యురాలుగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు ఆవిడకి నాట్యాన్ని నేర్పించారు అన్నది మనం కళ్ళారా చూసాం. దీంట్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తను ఎన్ని వెరైటీ ఆఫ్ డాన్సెస్ ఇక్కడ చేసిందో మనం కళ్ళారా చూసాం. సో అన్నిట్లో కూడా తన ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తున్నప్పుడు గురువు గారు ఎందుకు ఈ అమ్మాయిని ఇంతగా అభిమానించారు, ఈ అమ్మాయికి ఇన్ని విధమైన ఏమంటారు మెలకువలు నేర్పించారు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే శృతికీర్తి గారు యోగిత ప్రతి మూమెంట్లో కూడా మనకు కళ్ళకు కనిపిస్తుంది. సో అలా యోగితని ఈరోజు ఒక అద్భుతమైన కళాకారిణిగా తీర్చిదిద్దినందుకు ఫస్ట్ గురువు గారైన శృతికీర్తి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు చెప్పినట్టుగా ఒక మంచి గురువు దొరకడం అనేది ఒక శిష్యుడికి చాలా అదృష్టం. అలాగే ఒక మంచి శిష్యుడు దొరకడం అనేది గురువు గారి అదృష్టం. ఎందుకంటే వీళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని సానబట్టడానికి ఒక మంచి గురువు కావాలి. గురువు గారికి ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని నేర్చుకొని భవిష్యత్ తరాలకు అందిస్తూ ఆ గురువు గారి పేరు కలకాలం నిలిచేలాగా చూపించడానికి శిష్యుడు కావాలి. సో ఇక్కడ గురువు శిష్యురాలు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు దొరకడం అదృష్టంగా నేను భావిస్తున్నాను. అండ్ నిజంగా యోగిత గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళ నానమ్మ అంజలి గారు ఇక్కడే మనం చూసాం. పెద్దావిడ 4 ఏళ్ల వయసులో నుంచి యోగితని తీసుకురావటం, డాన్స్ నేర్పించడం, 100కు పైగా ప్రదర్శనలు చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నమ్మే అన్ని చోట్లకి తీసుకువెళ్తుందంట ప్రదర్శన చేయడానికి. సో ఆ పెద్దావిడ ఆ అమ్మాయిలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళ తల్లిదండ్రుల్ని విజయ్ గారిని, నిర్మల గారిని ఒప్పించి, ఎందుకంటే తల్లిదండ్రులు ఈ కాలంలో మీరు చూశారు చదువు ర్యాంకులు అని చెప్పి పిల్లల్ని తోమి పడేస్తున్నారు. కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలనుకునేది చాలా తక్కువ మంది తల్లిదండ్రులు. సో అలాంటి తల్లిదండ్రులు యోగితకి దొరకడం వాళ్ళ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయిని ఒక్క చదువే కాకుండా తనకు నచ్చిన నాట్యాన్ని కూడా నేర్చుకునే అవకాశాన్ని కల్పించిన విజయ్ గారికి, నిర్మల గారికి, వాళ్ళ నాన్నమ్మ అంజలీదేవిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు